తిరుపతిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. వీటిని నగరంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు, పుణ్యక్షేత్రం తిరుపతిని గంజాయి నుంచి కాపాడుకుందాం లాంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఫస్ట్ వీడియోలో. వైసీపీ హయాంలో భూమన కుటుంబం అక్రమంగా సంపాదించిందని ఆరోపణలు చేశారు. గంజాయి విక్రయాల వెనుక అభినయ్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఎవరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే అంశంపై చర్చ జరుగుతోంది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే క్లియర్ గా కనిపిస్తోంది, గంజాయానికి అంటే ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చొద్దు అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఎవరు ఏర్పాటు చేశారు ఏంటనే అంశానికి సంబంధించి ప్రెసెంట్ అయితే హాట్ టాపిక్ గా మారిన తిరుపతి రాజకీయంలో అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. తిరుపతిలో ఒక్కసారిగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఫ్లెక్సీలకు సంబంధించి. దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? గోపి చెప్పండి. ఆశ, మొత్తం మీద అంటే గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతిలో అంటే ఒక ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ వైసీపీ పరస్పరం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటే ప్రధాన కారణం. అయితే తిరుపతిలో లా అండ్ ఆర్డర్ తప్పవడానికి వైసీపీనే కారణం. గంజాయి ముఠా, అదేవిధంగా డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ అంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారంటూ కూడా 2-3 రోజుల నుంచి కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కూడా ఇరు పార్టీలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు భూమన అభినయ్ రెడ్డి వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి, అదేవిధంగా ఈ డ్రగ్స్ కేసులో, గంజాయి కేసులో ఉన్నటువంటి నిందితుల ఫోటోలు పెట్టి, అంటే వీళ్ళే ఇందుకు ప్రధాన కారణం, వీళ్ళే వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరింత ఉధృతులకు దారి తీసింది. అయితే ఈ విషయం మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ అంటే ఏదైతే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి క్షణం భయంతో తిరుపతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకనొక దశలో చెప్పాలంటే, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు దిగుతున్నారు. అదేవిధంగానే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నిరసనలు దిగుతున్నారు. అంటే మహిళల పైన కించపరిచే విధంగా కూడా అంటే తెలుగుదేశం నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో డ్రగ్స్ విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వైసీపీనే అనేది టీడీపీ చెబుతున్నారు. ఈ రకంగా పరస్పర ఆరోపణలు, పరస్పరంగా ఒకరిపైన ఒకరు మాటలు దాడులు చేసుకున్న తరుణంలో ఏ సందర్భంలో ఏం జరుగుతున్నటువంటి భయం అయితే ప్రజల్లో ఉంది. అయితే మరోవైపు మరింత అంటే ముందుకేసినటువంటి అధికార పార్టీ నేతలు కొంతమంది ఈ రకంగా భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా అభినయ్ రెడ్డి మరింత ఆజ్యం పోస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన పోలీసులు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే అధ్యయనం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే కూడా ఏదైతే ఈ కీలక నేతలుగా ఉన్నటువంటి 2 పార్టీలకు సంబంధించి కీలక నేతలు అందరి పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా మీపైనే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలన చేస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టడం జరిగింది. డీజీపీ ఇప్పటికే తిరుపతిలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కావచ్చు, రోడ్లపైన వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేసుకోవడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, మరోవైపు ఈ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా కూడా వ్యవహరించడం, మరోవైపు ఫ్లెక్సీలు పెట్టడం మరింత దీనిపైన పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం మీద అయితే 2 పార్టీలకు ఇప్పటికే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రానికి 1,00,000 మంది, 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తుల మనోభావాలు, మరోవైపు భక్తుల రక్షణ, స్థానికుల రక్షణకు సంబంధించి ఎవరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళు తగ్గడం లేదు. సో మొత్తం మీద ఇవాళ రేపటి లోపల అంటే ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూస్ జరిగితే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి ఖండించడం జరిగింది. అంటే
ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సరే అంటే ఏదైనా విమర్శలు చేస్తే ఎదురుదాడి చేస్తారా, లేదంటే పోలీసులను పెట్టి ఈ రకంగా అణచివేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే రకరకాల అంటే డ్రగ్స్ అని రకరకాలుగా మా పైన రుద్దే ప్రయత్నం చేస్తారా? చట్టం మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది, మరి మీరే విచారణ చేయించుకోండి అన్నట్టు కూడా రకరకాలుగా కూడా ఆయన కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఇంత నీచానికి పాల్పడుతున్నటువంటి అధికార పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక యుద్ధ వాతావరణమై తిరుపతిలో కొనసాగుతున్నది. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.